లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రేక్షకుల్ని దోచుకు తింటున్న సినిమా హాళ్ల తాట తీసే కార్యక్రమం ఏపీలో కంటిన్యూ అవుతోంది. రెవెన్యూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సదుపాయాలు, రేట్లు ఇలా అన్నింటినీ పరిశీలించి త్వరలో సర్కారుకు సవివరంగా రిపోర్ట్ సమర్పించనున్నారు. ఏపీలోని సినిమా థియేటర్స్ లో తనిఖీలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలతో అన్ని థియేటర్స్ లో తహసీల్దార్ నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. థియేటర్స్ లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, ప్రేక్షకులకు తగిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. థియేటర్ల మూసివేత వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తనిఖీలకు ఉపక్రమించింది. థియేటర్స్ లో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. థియేటర్స్ లో ప్రధానంగా 5 అంశాలను పరిశీలిస్తున్నారు. థియేటర్ కి లైసెన్స్ ఉందా లేదా, సీటింగ్ సరిగ్గా ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, క్యాంటీన్స్ లో ఆహార పదార్థాల ధరలు ఎలా ఉన్నాయి, లైసెన్స్ లేకుండా నడుస్తున్న థియేటర్లపై స్పెషల్గా ఫోకస్ చేశారు అధికారులు. కొన్ని థియేటర్లు ఇరుకుగా ఉండడాన్ని గుర్తించారు. సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. క్యాంటీన్లో ఆహార పదార్థాలలో కల్తీ ఏదైనా జరుగుతుందా, ఎంతెంత ధరలకు అమ్ముతున్నారు అనే దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇలా కొన్ని రకాల ఆహార పదార్థాల మీద అధిక ధరలు వసూలు చేస్తున్నట్లుగా అధికారుల దృష్టికొచ్చింది. దీనిపై ఒక నివేదిక తయారు చేస్తున్నారు. థియేటర్స్ లో పరిశీలించిన అంశాలపై నివేదిక రూపొందించనున్నారు. థియేటర్ల తనిఖీలు పూర్తయ్యాక సినిమాటోగ్రఫీ శాఖ ఒక సవివర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా థియేటర్స్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్స్ లో ఉండే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. పవన్ కళ్యాణ్ ఆగ్రహించడంతోనైనా సినిమా హాళ్లలో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రేక్షకుల్లోనూ ప్రభుత్వ సానుకూలత కనిపించే ఛాన్స్ ఉంది.